పిన్ని, తెలుగమ్మ, దుర్గా అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ కోడి పిల్లలు చూసారా? ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు. సో 90s కిడ్స్కి అయితే బాగా తెలుసుంటాయి వీటితో ఎమోషన్స్ కట. ఈ మధ్యకాలంలో మొబైల్స్ వచ్చిన తర్వాత వీటిని ఎవరు పట్టించుకోవడం కూడా మానేశారు. సో ఈ వరకు రోజుల్లో ఇంటికి వచ్చి కోళ్ళు బాగా పెంచేవారు. సో ఇదైతే కలర్స్ కోడి పిల్లలు అనమాట. చాలా ముద్దుగా ఉన్నాయి. మా ఊరి సంతలో అయితే వేశారు. సో అసలు కనిపించడం కూడా మానేశాయి కదా ఈ కోడి పిల్లలు. మళ్ళీ అయితే ఈ మధ్యన అయితే ఈ కోడి పిల్లలు అయితే వస్తున్నాయి అన్నమాట. చూసారా, మా తమ్ముడు వాళ్ళందరూ కొనుక్కొని తెచ్చి వీటితో ఎలా ఆడుకుంటున్నారో చాలా ముద్దుగా అనిపించాయి అన్నమాట. ఇప్పుడు కాలం పిల్లలందరూ ఫోన్స్తో పడిపోయి ఏమీ పట్టించుకుంటలేదు. బట్ ఇలాంటి నేచర్ని కూడా ఎంజాయ్ చేయాలన్నమాట. సో చూడండి, ఇవి ఎంత ముద్దుగా అటు ఇటు తిరుగుతున్నాయో. చాలాసేపు వీటితోనే ఆడుకున్నారనమాట. సో పెంచడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకోండి మా వీధి వాళ్ళందరూ ఇవన్నీ కొనుక్కొని సో వీటికైతే ఫుడ్ కట్ట కోసం అలాగా మా మినీ గార్డెన్లో వదిలారనమాట. అంగొని చూడండి ఎంత ముద్దుగా తింటున్నాయో. సో వీటిని చాలా జాగ్రత్తగా కూడా ఉంచాలన్నమాట. పిల్లులు తింటాయి అండ్ కాకులు కాటి నుంచి కట్ట చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఈ మొక్క అయితే చూసారా, పసుపు అనమాట. ఎంత బాగా పెరిగిందో. ఇవన్నీ మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు, చాలా క్యూట్గా అండ్ చిన్న చెట్లు అనమాట మా ఇంటి దగ్గర ఉన్నవి. సో చిల్లీస్ కాయక కాసిందనమాట. కాయలు చూడండి ఎంత బాగా కాసిందో. సో ఇదన్నీ మా ఇంటి దగ్గర, మాదైతే పల్లెటూరు కాబట్టి ఈ చెట్లు అయితే బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది సైడ్ అనమాట, మెట్లు కట్టి ఇటు సైడ్ గార్డెన్. ఈ ఫ్లవర్స్ తెలుసా, బ్రిటిష్ ఫ్లవర్స్ అనమాట. సో అండ్ మా ఇంటి పక్కన గార్డెన్ చూద్దిగాని రండి. ఇదైతే కాకరకాయ పాదు చూడండి, విత్తనాలు లేకుండా లెగిసింది అనమాట. సో కాయలు కూడా కాయడం స్టార్ట్ చేసేసింది. మా అమ్మగారు అయితే కోసి ఫ్రై కూడా పెట్టేశారనమాట. అండ్ ఇవన్నీ మా ఇంటి దగ్గర ఉన్న పువ్వుల మొక్కలు. సో మేము పువ్వులు కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. రకరకాల పువ్వులు అనేవి ఉంటాయి అన్నమాట. మందారం పువ్వు కట్ట. సో అండ్ చిక్కుడు పాదు కూడా లెగిసిందనమాట. ఇదైతే పసుపు చెట్టు అనమాట. అంగొండి పిందులు కూడా వేసేసినాయి, కాకరకాయ పాదులు. సో ఇంకా వీళ్ళైతే ఇలాగ ఒక స్టిక్ ఇచ్చుకున్నట్లకి కాపలా కింద అయితే నించున్నారనమాట. అది చూసారా, చంద్రగంటి పువ్వుల చెట్టు అనమాట, వైట్ది. సో చూడండి ఆ పిల్లలు ఎంత క్యూట్గా అటు ఇటు తిరుగుతున్నాయో. సో ఫస్ట్ 2 days కూడా వీళ్ళు అలాగే అట్లతో కూర్చుని ఇంక అట్లతోనే ఉన్నారనమాట. సో మా పల్లెటూరు వాతావరణం చూడండి ఎంత బాగుందో, చుట్టూరు ప్రకృతి కట. అండ్ వీళ్ళందరూ చూడండి. సో మా పల్లెటూరులో పనులు అయితే ఇలాగే ఈవినింగ్ అవగానే పనులు అయితే స్టార్ట్ చేసేస్తారనమాట. సో నెక్స్ట్ వీటికి వాటర్ పడుతున్నారు. అంగొని చూడండి ఎన్ని కోడి పిల్లలు. వీళ్ళందరూ కొని ఒక చోటన చేర్చి వాటర్ గట్రా పట్టిస్తున్నారు. ఇవన్నీ ఫస్ట్ 4 రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళిపోతే ఇవన్నీ మర్చిపోతారు కదా. సో అంగొండి హాలిడేస్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఇలా మీట్ అయ్యి ఇలా అయితే ఆడుకుంటారనమాట. ఇంకేంటి విశేషాలు? ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని